ఆచి చికెన్ మసాలా. టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించగానే మహేష్ కుమార్ గౌడ్ పార్టీ క్యాడర్లో భరోసా పెంచి పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొదలుపెట్టారు. గాంధీ భవన్ వేదికగా ప్రారంభమైన ఆ కార్యక్రమం 3 నాళ్ల ముచ్చటగానే కొనసాగింది. అదేదో సీరియల్లో లాగా ఆ కార్యక్రమాన్ని పార్టీ ముఖ్య నేతలు బ్రేక్స్ ఇస్తూ కొన్ని రోజుల పాటు నిర్వహించారు. తర్వాత కొంతకాలంగా ఆ కార్యక్రమం ఊసే వినిపించడం లేదు. ఇంతకీ ఏంటా కార్యక్రమం? ఎందుకు బ్రేక్ పడినట్లు? మళ్ళీ అది కార్యరూపం దాలుస్తుందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సామాన్య జనాల సమస్యలను తెలుసుకోవటానికి ప్రతిరోజు జనాలను కలిసేవారు. ఆయన మరణం తరువాత ఆ సంప్రదాయానికి కాంగ్రెస్ నేతలు తెరదించారు. తరువాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ తరహా కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శ్రీకారం చుట్టారు. సామాన్య జనాల సమస్యలు నేరుగా తెలుసుకోవటానికి గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం, ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమాలను ప్రారంభింపచేశారు. టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్న తరువాత మొట్టమొదటి కార్యక్రమంగా గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రకటించారు. మొదట కొద్ది రోజులు గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం అద్భుతంగా జరిగింది. వారానికి 2 మంత్రులు గాంధీ భవన్ కు వచ్చేవారు. అలా 2024 అక్టోబర్లో మొదలైన కార్యక్రమం డిసెంబర్ మొదటి వారం వరకు సాగింది. డిసెంబర్ మొదటి వారం తర్వాత బ్రేక్ పడ్డ ముఖాముఖి కార్యక్రమం మళ్లీ 2025 జనవరి చివరి వారంలో మొదలైంది. వారానికి 2 మంత్రులు గాంధీ భవన్ కొచ్చి ప్రజా సమస్యలు విని నేరుగా అధికారులకు ఫోన్ చేసేవారు. ఆ తరువాత 2 మంత్రులు రావటం మానేసి వారానికి 1 మంత్రికే పరిమితమైంది. అది కూడా ఫిబ్రవరి 2వ వారం వరకే కొనసాగింది. మంత్రుల స్కెడ్యూల్ బిజీగా ఉండడంతో కార్పొరేషన్ చైర్మన్లను, ఎమ్మెల్యేలను గాంధీ భవన్ లో అందుబాటులో ఉంచే ప్రయత్నం చేశారు. అది కూడా 1 నెల వరకు బాగానే సాగింది. రోజుకి 2 చొప్పున వచ్చి ప్రజల నుండి వినతి పత్రాలు తీసుకునేవారు. కొన్ని రోజుల తర్వాత దానికి కూడా బ్రేక్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లతో ముఖాముఖి కార్యక్రమం గాంధీ భవన్ లో జరగటం లేదు. గాంధీ భవన్ లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమంపై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సైతం మంచి కార్యక్రమం అంటూ కితాబిచ్చారు. ఇలాగే జిల్లాలో కూడా ప్రజలకు చేరువయ్యేలా, జిల్లాలోని సమస్యలు తెలుసుకుని అక్కడే పరిష్కరించేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. దాంతో రాష్ట్ర పార్టీ సైతం ఆ దిశగా ప్లాన్ చేసి కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ తీరా చూస్తే గాంధీ భవన్ లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఇక జిల్లాల్లో ప్రజా సమస్యలు వినేవారెవరని కాంగ్రెస్ క్యాడర్ చిర్రుబురులాడుతోంది. అదలా ఉంటే మంత్రుల కార్యక్రమం కొన్ని నెలలు గాంధీ భవన్ లో జరగడంతో ప్రజలు ఇప్పటికీ ఆ కార్యక్రమం ఉందనుకుని వారి సమస్యలు, అప్లికేషన్లు తీసుకుని సుదూరాల నుంచి గాంధీ భవన్ కు ఎంతో ఆశతో వచ్చి నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నారు. మంత్రుల స్కెడ్యూల్ బిజీగా ఉండడంతో కార్యక్రమాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నట్లు పార్టీ ఆఫీసులో చర్చ జరుగుతోంది. మంత్రులకు జిల్లాల పర్యటనలు, రివ్యూ మీటింగ్స్, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై దృష్టితోనే సమయం సరిపోతోందని, మధ్య మధ్యలో ఎన్నికలు రావటం, ఎన్నికల ఇన్ఛార్జీలుగా జిల్లాలు పర్యటించడం లాంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారంటున్నారు. అయితే వారు సైతం పీసీసీ ఫోన్ చేస్తే స్కెడ్యూల్ ఇవ్వటానికి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రజలు సైతం ఎక్కువగా ఒకటే సమస్యపై రిపీటెడ్ గా వస్తున్నారనే చర్చ కూడా ఉంది. అలాగే గతంలో నెలలో ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి సైతం గాంధీ భవన్ కు వస్తారని చెప్పిన టీపీసీసీ చీఫ్ ఇప్పటి వరకు సీఎంతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ చెప్పినట్లుగా మంత్రులతో వారం వారం ముఖాముఖి కార్యక్రమం, సీఎంతో నెలకు ఒకసారి ముఖాముఖి కార్యక్రమం గాంధీ భవన్ లో ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. మరి ఈ కార్యక్రమాలు పునఃప్రారంభమవుతాయా లేదా పూర్తిగా బ్రేక్ పడినట్లేనా అనేది చూడాలి.